వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు రామోజీరావు అస్తమయం. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని నానక్రామ్గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచిన రామోజీరావు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు. రామోజీని యుగ పురుషుడు, కారణ జన్ముడు అని పేర్కొన్న టీడీపీ అధినేత ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విచారం. చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలని కోరుకున్నారని వెల్లడి. రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న వైసీపీ అధినేత. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారన్న జగన్. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్. రామోజీరావులో నేను ఓ చిన్న పిల్లవాడిని చూశానన్న మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ కోసం సలహాలు సూచనలు తీసుకున్నానని వెల్లడి. తాను పెన్నును బహుమతిగా ఇస్తే ఎంతో సంబరపడ్డారన్న చిరంజీవి. రామోజీరావు గొప్ప దార్శనికుడు, అన్ని రంగాల్లో విజయం సాధించారన్న నాగార్జున. కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ కసరత్తు. తెలుగు ఎంపీలకు కీలక పదవులు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక దృష్టి. ఏపీ నుంచి 3 లేదా 4, తెలంగాణ నుంచి 2కి కేబినెట్ లో ఛాన్స్. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. సిడబ్ల్యూసీ తీర్మానం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని వెల్లడి. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కొనియాడిన సిడబ్ల్యూసీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఈనాడు పత్రికతో మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన చెరుకూరి రామోజీరావు ఇక లేరు. అక్షరమే ఆయుధంగా ఎలుగెత్తిన ఆ గొంతుక శాశ్వతంగా మూగబోయింది. గుండె సంబంధిత సమస్యతో రామోజీరావు కన్నుమూశారు. రామోజీ మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరుడితో కలిసి వెళ్లి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు. తీవ్ర విషాదంలో ఉన్న రామోజీ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని వ్యక్తి అతను. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు.
అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి. ప్రతి ఒక్క అందరూ రామోజీరావులోని గాంభీర్యాన్ని చూస్తే తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివ దేహానికి శనివారం మధ్యాహ్నం ఆయన నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ రామోజీ కలలను, ఆశయాలను కుటుంబ సభ్యుల ముందుకు తీసుకెళ్లాలన్నారు. రామోజీరావుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఓ పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుని సంబరపడ్డారని తెలిపారు. ఆయన దాచుకున్న పెన్నులను తనకు చూపించారన్నారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందన్నారు. ఆయన సమాజ హితం కోసం పనిచేశారన్నారు. సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షర రూపంలో రాసేవారన్నారు. కిరణ్ గారు వాళ్ళ తయారు సిబ్బందిని ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపులకు వస్తాయి. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు, అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో వీళ్ళు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానంటూ ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్ద కోల్పోయారు, గొప్ప వ్యక్తి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఉంచారు. దీంతో రామోజీరావు పార్థివ దేహాన్ని రాజకీయ, సినీ, టీవీ ప్రముఖులు సందర్శిస్తున్నారు. నివాళులర్పించి ఆయనను స్మరించుకుంటున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీరావుతో తనకు అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. రామోజీరావు మరణం తీరని లోటన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు విజయాన్ని ధృవీకరించారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరిగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సొంతం చేసుకున్నారు. తీర్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న ఈసారి విక్టరీని సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి
ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, అలాగే మా మంత్రులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలకు, వివిధ టీచర్ల సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎన్జీఓలకు, టీఎన్జీఓలకు, నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు 317 జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ ముఖ్యంగా రామోజీ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని టీడీపీ నేత రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 6 నెలల క్రితం ఆయనను కలిశాను. ఆయనతో మాట్లాడిందే 2 గంటలే అయినా ఎన్నో విషయాలు తెలుసుకున్నానన్నారు. వయసులో చిన్నవాడినైనా ఆయన నాతో ఎంతో గౌరవంగా, ప్రేమగా మాట్లాడారని రఘురామ పేర్కొన్నారు. పెద్దలు రామోజీరావు గారి మహాభినిష్క్రమణం ఎంతో ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థత అని తెలిసినప్పటికీ కోలుకుంటారు అనే ఆశించా. కానీ ఈరోజు ఉదయం లేచేటప్పటికీ ఈ వార్త వినవలసి వచ్చినందుకు ఎంతో బాధగా ఉంది. గతంలో నాకు కొంత పరిచయం ఉన్నప్పటికీ 6 నెలల క్రితం నేను వారిని టైం ఒక అరగంట ఇస్తే మా సంభాషణ 2 గంటల పైగా జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఆయన వద్ద ఇన్నాళ్ళు చదివింది, నేర్చుకున్నది ఎంతో. ఆ 2 గంటలు ఆయనతో గడిపిన సమయంలో నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. మరి అటువంటి మహానుభావుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తల దించకుండా మరి ఆయన పోరాడిన తీరు అన్యజన అసాధారణం, అనిర్వచనీయం. వయసులో ఎంతో చిన్నవానైనప్పటికీ కూడా ఆ రోజు ఆయన నన్ను ఎంతో గౌరవంతో, ప్రేమతో మాట్లాడి నన్ను ఎంతో అభినందించి, చంపుతారన్నా కూడా భయపడకుండా నేను చేసిన పోరాటాన్ని ఆ మహానుభావుడి నోటెమ్మట మెచ్చుకుంటే ఇంకా నాకు నోట మాట రాలేదు. ఆ మహానుభావుడు మళ్ళీ లిఫ్ట్ వరకు వచ్చి కూడా ఆ వయసులో, అంటే 6 నెలల క్రితం, మరి 87 ఏళ్ళ వయసులో ఆయన లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపారంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం. మనం ఈరోజు మీడియాలో మరి ఎలాగా అధికారానికి తల ఒగ్గుతున్నారో, ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో. ఎంత ధైర్యవంతుడు, మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. నేను ఢిల్లీలో ఉన్నందువల్ల ఇమీడియట్గా నేను అక్కడ లేను. ఈరోజు ఇప్పుడు ఇంకో గంటలో బయలుదేరి నేను వెళ్ళి వారి తుది దర్శనం రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటాను. తెలుగు జాతి ముద్దు బిడ్డ రామారావు గారు, ఆ తర్వాత రామోజీరావు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను.
రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారు అనేక వ్యాపార రంగాలలో తెలుగు ప్రజలు గర్వపడేటువంటి పచ్చళ్లను ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి వ్యక్తి. అనేక రకాల సందేశాత్మకమైనటువంటి సినిమాలను రూపకల్పన చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈటీవీ ప్రారంభించి అనేకమైనటువంటి దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ ప్రారంభించి ఒక తెలుగువాడిగా మరి భారతదేశం అంతా కూడా ఈటీవీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ఇటు వ్యవసాయ రంగంలో కానీ, తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ, పత్రికకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకురావడంలో కానీ, మరి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ రామోజీరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు. 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభించడానికి, తెలుగుదేశం అధికారంలో రావడానికి రామోజీరావు ఆ రోజు కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి మరి మీడియాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈనాడులో ఎవరు పనిచేసినప్పటికీ కూడా మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి మరి సూచనలతో, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మరి ఈనాడు పత్రిక అదే అనేక సంవత్సరాలుగా తెలుగు భాషలో నెంబర్ 1 పత్రికగా ఉన్నది. ఈటీవీ 9 o'clock వార్తలంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రతి వారు చూసేటువంటి సాంప్రదాయం ఉండేది. ఆ రకంగా మరి వారు అనేక జాతీయ స్థాయి నాయకులతో కానీ, ఇతర రంగాలతో కానీ మరి మమేకమే పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే ఈనాడు మరి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు కూడా వారితో అన్ని రకాలుగా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేటువంటివి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతి పట్ల సీనియర్ నేత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తిగా కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారు. వారు జీవితాంతం కట్టుబడి మరియు క్రమశిక్షణతో ఉంటారన్నారు. ఏ పని చేపట్టినా నైతిక విలువలను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వకారణమన్నారు. యావత్ ప్రపంచానికి తెలుగు శక్తిని చాటి చెప్పిన రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారు. రామోజీరావుకు వామపక్ష భావజాలం ఉండేది. రామోజీరావు మహానీయులు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఈటెల పేర్కొన్నారు. రామోజీరావు గారు అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలనేటువంటి ఒరవడి సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతులు కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో, వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో, వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుంటూ ఒక వరుణి సూచించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికి. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి బీజేపీ విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 29 మంది ఎంపీలుగా గెలుపొందారు. ఏపీలో 21 మంది కూటమి అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించగా
తెలంగాణలో 8 మంది బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందారు. దీంతో ఏపీ, తెలంగాణ ఎంపీలకు కేంద్రంలో ప్రాధాన్యత పెరిగింది. ఈ మేరకు తెలుగు ఎంపీలకు కేంద్రంలో చోటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ అగ్రనేతలు కసరత్తు పెంచారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దింపారు. ఎన్డీఏ పక్షాలతో చర్చించనున్నారు. మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి 60 మందికి పైగా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీకి 3, జనసేనకు 1, బీజేపీకి 1, తెలంగాణలో 2 కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. రేపు ఎల్లుండో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడి జరిగింది. ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే అనుచరులతో సాయంతో ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ దుండగుల దాడిలో వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో పిఠాపురంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన నేతలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు దుండగులు దాడి చేశారని మండిపడ్డారు. సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. ఎందుకంటే నాకు కూడా ఊళ్ళో కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీసం బెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరిగిబంద చర్యలకు భయపడేది ఏమి ఉండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామాల అరాచకం సృష్టిస్తున్నారన్నారు. పోలీసులు కూడా దాడులు నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదన్నారు. కూటమి నేతల దాడులపై పోరాడతాం అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడటం, చేతులు. రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఏపీ ఎన్నికల ఓటమి తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. అయినా ప్రజలు ఇంకేం ఆశించారో అర్థం కావడం లేదన్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాల్లోనూ టీడీపీ గెలవడం అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిణితి గల నాయకుడిగా మాట్లాడాలన్నారు. దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం. మరి ఇవాళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను, నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల గేమ్ చేంజర్ చిత్ర బృందం సంతాపం తెలియజేసింది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ చిత్రీకరణలో ఉన్న నటుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, ఇతర చిత్ర బృందం రామోజీరావుకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈనాడు రామోజీరావు అస్తమనం. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని నానక్రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచిన రామోజీరావు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు. రామోజీని యుగ పురుషుడు, కారణ జన్ముడు అని పేర్కొన్న టీడీపీ అధినేత ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విచారం. చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలని కోరుకున్నారని వెల్లడి. రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న వైసీపీ అధినేత. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారన్న జగన్. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్. రామోజీరావులో నేను ఓ చిన్నపిల్లవాడిని చూశానన్న మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ కోసం సలహాలు సూచనలు తీసుకున్నారని వెల్లడి. తాను పెన్నును బహుమతిగా ఇస్తే ఎంతో సంబరపడ్డారన్న చిరంజీవి. రామోజీరావు గొప్ప దార్శనికుడు, అన్ని రంగాల్లో విజయం సాధించారన్న నాగార్జున. కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ కసరత్తు. తెలుగు ఎంపీలకు కీలక పదవులు. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక దృష్టి. ఏపీ నుంచి 3 లేదా 4, తెలంగాణ నుంచి 2కి కేబినెట్ లో ఛాన్స్. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. టీడబ్ల్యూసీ తీర్మానం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని వెల్లడి. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కృషిని కొనియాడిన టీడబ్ల్యూసీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.